మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్ర పరంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలంటే ఎవరైనా సరే 9399990660 ఈ నెంబర్కు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయటం లేదా కాల్ చేయటం చేయాలి. ఈ నెంబర్ తప్ప మాకు ఏ నెంబరు కూడా అఫీషియల్గా లేదు. చాలామంది నా శిష్యులని చెప్పుకొని అనేక మందిని వేల రూపాయలకు మోసం చేస్తున్నారన్న విషయము నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఎవరు కూడా అలాంటి మోసాలు నమ్మకండి. చాలామంది నా వీడియోలో కొంత భాగం కట్ చేసి షార్ట్ లాగా వేసి దానిపైన వేరే నెంబర్ ఇచ్చుకొని ఆ వేరే నెంబర్కి కాల్ చేస్తే ఉచితంగా జాతకం చెప్పబడునని చెప్తూ వేల రూపాయల మోసం చేస్తున్నారు. గురువుగారి శిష్యులని చెప్పి చాలామంది నమ్మి మోసపోతున్నారు. అలాంటి మోసాల నుంచి అందరూ బయటపడండి. మరొక్కసారి చెప్తున్నాను, 9399990660 ఈ నెంబర్ తప్ప, ఈ ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఫోన్ నెంబరు కూడా మాకు లేదు. మీరు ఏ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించినా సరే ఈ నెంబర్ తప్ప, నా వీడియో ఉన్నా సరే, జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నా సరే, గురువుగారి శిష్యులమని చెప్పినా సరే నమ్మకండి. నమ్మి ధనాన్ని మోసపోకండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మోసాలకి దూరంగా ఉండండి. ఆ మోసాల నుంచి బయటపడండి. మీ డబ్బులు కాపాడుకోండి. మే 31 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి మధ్యాహ్నం 2:15 వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. అనురాధ నక్షత్రం సాయంకాలం 4:12 వరకు ఉంది. ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. ఆదివారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే మృత్యుయోగం ఉంటుంది. ఈ మృత్యుయోగం అపమృత్యు దోషాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు సాయంకాలం 4:12 లోపు పని మీద బయటకు వెళితే అపమృత్యు దోషాల వల్ల ప్రమాదాలు లాంటివి జరిగే సూచనలు ఉన్నాయి. సాయంకాలం 4:12 తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. ఆదివారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది. ఈ కాలయోగం వల్ల అకారణ అవమానాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అంటే మధ్యాహ్నం 4:12 లోపు పని మీద బయటికి వెళితే గండాలు, 4:12 తర్వాత బయటికి వెళితే అవమానాలు. అంటే రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. మృత్యుయోగం, కాలయోగం రెండు కూడా ఇబ్బందికర పరిస్థితులు కలిగిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాల్లో, పనుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఒక తమలపాకు 4 మడతలు మడిచి దగ్గర పెట్టుకొని పని మీద వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ తమలపాకు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. అలాగే ఇంకా వీలైతే తమలపాకు మడిచి నోట్లో పెట్టుకొని నవ్వులుతూ వెళ్ళండి. ఈ తమలపాకు పరిహారాలు చేసుకుంటే యోగాలు వ్యతిరేకంగా ఉన్న పని మీద బయటకు వెళ్ళినప్పుడు పనులు విజయవంతమవుతాయి. ప్రయాణాల్లో కార్యసిద్ధి లభిస్తుంది. అదేవిధంగా రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు వృషభ రాశిలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి మాట్లాడేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. తండ్రితో కానీ, తండ్రి తరపు బంధువులతో కానీ ద్వాదశ రాశుల వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడండి. రవి శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి చిన్న విషయాలకే గొడవలు అయ్యే అవకాశం ఉంది. అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మిథునంలో, సొంతింట్లో, స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు. విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ లైఫ్ టర్నింగ్ డెసిషన్ తీసుకోవడానికి ఇది అద్భుతంగా యోగిస్తుంది. స్వక్షేత్రంలో బుధుడు ఉన్నాడు కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి మామూలు సమయంలో కంటే ఈరోజు ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు పొందడానికి బుధుడి స్వక్షేత్ర స్థితి అద్భుతంగా యోగిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 4:12 వరకు ఉంది. అనురాధ నక్షత్రం ఉన్న సమయంలో కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవటం, ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. నూతన వస్త్రాలు ధరించడానికి కూడా అనురాధ మంచి నక్షత్రం. అలాగే బంగారం కానీ, రత్నాలు కానీ ఇలాంటివి కొనుక్కోవటానికి కూడా అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది. అంతేకాకుండా సర్జరీలు చేయటానికి, సర్జరీలు చేయించుకోవటానికి కూడా అనురాధ చాలా మంచి నక్షత్రం. అనురాధ బలాన్ని బట్టి 4:12 లోపు ఈ పనులు చేసుకోండి. సాయంకాలం 4:12 తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి
కోర్టు వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవచ్చు. లాయర్లను కలుసుకోవటం ఇలాంటి పనులు చేసుకోవచ్చు. అదేవిధంగా ఎదుటి వాళ్ళతో తగాదాలు పడటానికి కూడా ఈ జ్యేష్ఠ నక్షత్రం చాలా మంచి నక్షత్రం. మీ వైపు న్యాయం ఉంటే ఎదుటి వాళ్ళతో గొడవలు పడి విజయం సాధించడానికి ఈ నక్షత్రం బ్రహ్మాండంగా సహకరిస్తుంది. అలాగే జ్యోతిష్కుల దగ్గర జాతక ఫలితాలు తెలుసుకోవటానికి కూడా ఈ జ్యేష్ఠ నక్షత్రం చాలా అద్భుతంగా యోగిస్తుంది. కాబట్టి ఎవరైనా జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి జాతకం చెప్పించుకోవటానికి జ్యేష్ఠ చాలా మంచి నక్షత్రం. అదేవిధంగా సర్జరీలు చేయటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం చాలా బ్రహ్మాండమైన నక్షత్రం. సర్జరీలు విజయవంతం అవుతాయి. అంతేకాకుండా మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా ఈ జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. గురువు గారి దగ్గర మంత్రం తీసుకొని ఆ మంత్ర జపం ప్రారంభించుకోవచ్చు. నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువ ధనలాభం పొందగలుగుతారు. విద్యారంగంలో కూడా తిరుగులేని విజయాలు పొందుతారు. పోటీ పరీక్షల్లో ఉన్న వాళ్ళు విద్యార్థులు అద్భుతమైన విజయాలు పొందడానికి కూడా ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అనుకోని ఆపదలు వెంటాడే సూచనలు ఉన్నాయి. మానసికంగా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అటువంటప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే అప్పులు తీర్చివేసేటటువంటి అవకాశం కూడా ఈరోజు వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నప్పటికీ మళ్ళీ అప్పులు కూడా చేస్తూ ఉంటారు. మళ్ళీ అప్పు చేయవలసి వస్తే మాత్రం ఎవరైనా తక్కువ మొత్తంలో అప్పు చేసే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయటం వల్ల ప్రయోజనం పొందాలని చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు శారీరకంగా మానసికంగా మిథున్ రాశి వాళ్ళు మంచి సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని చేసినా సరే కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడి తలపెట్టిన ప్రతి పనిలో కూడా అద్భుతమైన విజయాలు పొందడానికి కర్కాటక రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రభుత్వ సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు అధిక శ్రమ ఉండే సూచనలు కూడా ఉన్నాయి. శారీరకంగా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఈ అధిక శ్రమను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సింహరాశి వాళ్ళు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ అధిక శ్రమ వల్లే ఒక్కొక్కసారి విసుగు అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అధిక శ్రమను ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా ముందడుగు వేయటం సింహరాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో కొంత వ్యతిరేక భావాలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆ వ్యతిరేకత లేకుండా జాగ్రత్తగా మాట్లాడుకోండి. అలాగే అప్పులు చేయవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో అప్పులు చేయటం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసే యోగం ఉంది. అంతేకాకుండా దైవబలం సహకరించడం వల్ల మనోధైర్యాన్ని పెంపొందింపజేసుకొని మానసిక అశాంతి నుంచి కూడా బయటపడగలుగుతారు. ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్య పరంగా చాలా వరకు అనుకూల ఫలితాలు పొందడానికే తులారాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులైతే కనుక ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళు వ్యాపార రంగంలో మంచి ధనప్రాప్తి యోగాన్ని అందిపుచ్చుకునే యోగం కూడా ఉంది. అలాగే ఈరోజు ఏ పని ప్రారంభించినా వృశ్చిక రాశి వాళ్ళు ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రయాణాల వల్ల కొద్దిగా అలసట ఉంటుంది. అయినప్పటికీ దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. శారీరకంగా మానసికంగా కూడా సంతోషాన్ని పొందే యోగం ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు శత్రువుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు శత్రువులతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. జాగ్రత్తగా వ్యవహరించాలి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి మంచి విజయం పొందాలని కూడా ఈరోజు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి విపరీతంగా ధనాన్ని సంపాదించే దిశగా మకర రాశి వాళ్ళు ఎక్కువగా అడుగులు వేస్తూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో కుటుంబ సభ్యులందరూ కూడా వ్యతిరేకతను ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు.
కుటుంబ సభ్యులు వ్యతిరేకించినప్పటికీ కుంభరాశి వాళ్ళు మనసును స్థిరంగా ఉంచుకొని దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తూ ఉండాలి. అలాగే కొన్ని రుణ బాధలు కూడా మిమ్మల్ని విసిగిస్తూ ఉంటాయి. రుణ బాధల నుంచి బయటపడటానికి సమయస్ఫూర్తితో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం కుంభరాశి వాళ్ళకి అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తలపెట్టిన పనులన్నింటిలో కూడా అద్భుత విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అదేవిధంగా మీనరాశి వాళ్ళకి ధనం ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆ ఖర్చు అయ్యే ధనాన్ని మాత్రం అదుపులో పెట్టుకోవటం మంచిది. అంతేకాకుండా మీనరాశి వాళ్ళకి వాళ్ళ శక్తి సామర్థ్యాల మీద నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ నమ్మకంతోనే మంచి విజయాలను ఈరోజు సంపాదించుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు ప్రధానంగా అధిక మాసంలో వచ్చే జ్యేష్ఠ పౌర్ణమి. ఈ సందర్భంగా రమా సత్యనారాయణ స్వామికి సంబంధించిన మంత్రం చదువుకుని వెళితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అందుకే ద్వాదశ రాశుల వాళ్ళు ఓం శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామినే నమః ఈ మంత్రాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామినే నమః ఈ మంత్రం చదువుకుని వెళితే సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయవచ్చు, కార్యసిద్ధి లభిస్తుంది. అదేవిధంగా ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో హోరాకాలం ఉంటుంది. హోరాకాలం ఉన్న సమయంలో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఎవరైనా సన్మానాలు సత్కారాలు చేసుకోవటానికి కూడా హోరాకాలం అనుకూలిస్తుంది. ఆదివారం రవి హోరాకాలం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి ప్రయాణం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి హోర ఉన్న సమయంలో ఏ పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ద్వాదశ రాశుల వాళ్ళ సంపూర్ణమైనటువంటి రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.